హాయ్ హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ. నేను ఈరోజు బెండకాయతో పచ్చడి చేసి చూపించబోతున్నానండి. మనము మామూలుగా బెండకాయతో కూరనో పులుసో చేసుకుంటూ ఉంటాం కదండి. ఈరోజు కొంచెం వెరైటీగా నేను బెండకాయతో పచ్చడి చేసి చూపించబోతున్నాను. ముందుగా బెండకాయ పచ్చడి చేయడం కోసం 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, ఒక 8 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేపుకోవాలి. మీరు బెండకాయలతో ఇంకా ఎలాంటి వంటలు చేస్తారో కామెంట్ సెక్షన్లో రాయండి. పచ్చిమిరపకాయలు రంగు మారాయి అంటే బాగా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక స్టవ్ పైన సేమ్ ప్యాన్ పెట్టుకొని మనము ముందుగానే కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని జిగురంతా పోయే వరకు అంటే డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేపుకోవడం మూలాన పచ్చడి జిగురు లేకుండా వస్తుంది. బెండకాయల్ని మాడకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఈ రంగులోకి మారాలన్నమాట. ఇప్పుడు వేపుకున్న బెండకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 3 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా చేసి వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఉప్పుని వేయటం మూలాన టొమాటోలు తొందరగా మగ్గుతాయి. టొమాటోలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఉడికించిన టొమాటోని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2-3 టేబుల్ స్పూన్లు కొత్తిమీర, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మీరు రోట్లో దంచుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా కుక్ చేసుకున్న టొమాటో ముక్కల్ని మిక్సీలో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో అయితే కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా చేసి వేసుకొని 2-3 సార్లు పల్స్ మోడ్లో తిప్పుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా గ్రైండ్ కాకూడదండి. ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ మధ్య మధ్యలో తగులుతూ ఉంటేనే రుచి చాలా బాగుంటుంది. బెండకాయ పచ్చడిలో బెండకాయలు మెత్తగా గ్రైండ్ అయిపోకూడదండి. ముక్కలు ముక్కలుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 ఎండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. మనం వేసే పోపు మాడకుండా చూసుకోవాలి. పోపు గనక మాడిపోతే టేస్టే చేంజ్ అయిపోతుంది. ఈ పోపుని మనం తయారు చేసిన పచ్చడి పైన వేసుకుంటే ఇంకేముంది, రుచికరమైన బెండకాయ పచ్చడి రెడీ. ఆహా, చూస్తేనే నోరూరిపోతోంది కదా. ఈ బెండకాయ రోటి పచ్చడి అన్నంతోనే కాదండి, చపాతీ, రోటీ, దోశ ఏ టిఫిన్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం బెండకాయ రోటి పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి తగిలించి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. సరికొత్త రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.